హాయ్! దిస్ ఈజ్ షాలిని. ఈరోజు మూవీ రివ్యూ వచ్చేసి 'టూడోరూమ్'. ఈ మూవీ హాట్‌స్టార్‌లో ఉందండి. 'టూడోరూమ్' అంటే టు బీ కంటిన్యూడ్ అని అర్థం అండి. ఈ మూవీ స్టార్టింగ్‌లోనే ఎలిఫెంట్స్‌ని చూపిస్తారండి. మళ్ళీ అక్కడ కట్ చేసి హీరోని చూపిస్తారు. అంటే సింబాలిక్‌గా మనకిక్కడ హీరో క్యారెక్టర్ ఈజ్ సింప్లీ లైక్ ఎలిఫెంట్ క్యారెక్టర్ విచ్ ప్రొటెక్ట్ ఇట్స్ ఫ్యామిలీ అని చూపిచ్చారు. మూవీ అయితే స్లోగా స్టార్ట్ అయిపోతదండి. జస్ట్ లైక్ ఇన్ మలయాళం మూవీస్ అనుకోవచ్చు. అంటే ఇంకా మీకు క్లియర్‌గా చెప్పాలంటే 'దృశ్యం' మూవీ లాగా అని చెప్పేయచ్చు. మూవీ అయితే చాలా స్లోగా స్టార్ట్ అయిపోతూ ఉంటది. మూవీలో ఫ్యామిలీ కన్నా ముందు కార్‌ని చూపిస్తారండి. ఇక్కడ కార్ అంటే హీరోకి బాగా ఇష్టం ఉంటది. ఆ కార్‌ని ఎవరిని డ్రైవ్‌కి ఇవ్వరు. మళ్ళీ క్లీన్‌గా, నీట్‌గా బాగా మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇంకా ఫ్యామిలీ గురించి చెప్పాలంటే ఇంకా వైఫ్, ఇద్దరు పిల్లలతో ఉంటారు. నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లాగా రన్ అవుతూ ఉంటదండి మూవీ అయితే. ఒకరోజు హీరో వాళ్ళ బాబు ఫ్రెండ్స్ ఇంటికి లంచ్‌కని వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళు లంచ్ చేశాక హీరోకి తెలియకుండా బయటికి తీసుకెళ్తారండి రైడ్‌కి. హీరో బయట నుంచి అది చూసి, నా కార్ తీసుకెళ్ళిపోతున్నారని టెన్షన్ పడుతూ వాళ్ళతో చేస్‌కెళ్ళిపోతారు. ఆ కార్‌ని స్టాప్ చేయడానికి. ఆ చేజింగ్‌లో కార్ స్టాప్ చేసే టైంలో ఒక దానికి గుద్దేస్తారు హీరో ఫ్రెండ్. గుద్దగానే ఇంక అందరూ దిగేస్తారు. మోహన్ లాల్ వచ్చేసి హీరో కొడుకుని కొట్టేస్తారనమాట. ఇంకా ఆళ్ళ బాబు హర్ట్ అయిపోతారు. ఆఫ్‌కోర్స్ ఫ్రెండ్స్ అందరూ ఉండేసరికి తను కొంచెం ఇన్సల్ట్‌గా ఫీల్ అయిపోతారు. ఇక కార్‌కి యాక్సిడెంట్ అవ్వడం వల్ల షెడ్‌కి తీసుకెళ్ళిపోతారండి కార్‌ని రిపేర్ కోసము. అక్కడే తనకొక కాలొస్తది వాళ్ళ గురు చనిపోయారని. సో, తను ఔట్ ఆఫ్ టౌన్ ఎళ్ళాల్సొస్తది. ఎళ్ళిపోతారు. మళ్ళీ తిరిగి ఊరికి వచ్చాక తన కారు కోసం వెళ్తే, తన కారు పోలీస్ స్టేషన్‌లో ఉందని తెలుస్తది ఒక కేస్ గురించి. ఇంకా మోహన్ లాల్ ఇంకా అక్కడ ఆ కేస్ గురించి ఫైట్ చేస్తూ ఉంటారండి. నా కారు నాకు కావాలి, నాకేం సంబంధం లేదు అని. పోలీసులు కూడా తనని బాగా ఇబ్బంది పెడుతూ ఉంటారండి. ఇంకా తనకేం జేయాలో తెలీదు. లాస్ట్‌లో ఒక నైట్ టైమ్ పోలీస్ స్టేషన్‌కెళ్ళి ఒక కానిస్టేబుల్‌ని అడుగుతారు. నా కారు నాకివ్వండి సార్ అని. అప్పుడు కానిస్టేబుల్ అంటారు, "ఈ సార్‌ని కాదు పెద్ద సార్‌ని అడిగి తీసుకో నీ కార్‌ని. తనైతే ఇచ్చేస్తారు నీ కార్" అని చెప్తారు. సరే అని చెప్పేసి హీరో అయితే పెద్ద సార్ దగ్గరికెళ్ళిపోయి కార్ అడుగుతారండి. తను తీసేసుకోమని చెప్తారు. హ్యాపీగా తీసుకొని ఇంటికెళ్ళిపోయే టైంలో ఆ సార్ అంటారు, "మా కొలీగ్ సిస్టర్ మ్యారేజ్ ఉంది. నన్నక్కడ డ్రాప్ చేసి నువ్వు వెళ్ళిపో" అంటారు. మోహన్ లాల్ హ్యాపీగానే తనని డ్రాప్ జేయడానికైతే ఎళ్ళిపోతారండి. అక్కడ తను డ్రాప్ చేసి ఇంటికెళ్దాం అనుకున్న టైంలో మళ్ళీ వాళ్ళు అడుగుతారు, "మేము ఇంకో ప్లేస్‌కెళ్ళాలి. మళ్ళీ తీసుకెళ్ళమని" అంటారు. కొంచెం మోహన్ లాల్ ఇబ్బంది పడుతూనే వాళ్ళనైతే తీసుకెళ్తాడండి ఇక్కడ. తీసుకెళ్ళిన తర్వాత తనకి తెలియకుండానే ఒక ఇన్సిడెంట్ అయితే జరుగుతది అక్కడ. ఆ ఇన్సిడెంట్‌లో తను కొంచెం హెల్ప్‌లెస్‌గా ఉంటారండి. ఇష్టం లేకుండానే ఉండిపోతారు. ఆ ఇన్సిడెంట్ అయిపోయాక నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికొస్తారు. వచ్చాక కొంచెం ఆ ఇన్సిడెంట్‌లోనే తను కాస్త డిస్టర్బ్‌గా ఉంటుంటారు. అప్పుడే వాళ్ళ వైఫ్ వచ్చి, "నువ్వు బాబుతో ఎందుకు మాట్లాడట్లేదు? వాడు నాకు కాల్ చేయట్లేదు 2 డేస్ నుంచి. నువ్వు కనుక్కో వాడెలా ఉన్నాడో ఏంటో మాట్లాడి ఫైటింగ్ స్టాప్ చేసేసేయండి మీ ఇద్దరిది" అని చెప్తది. అప్పుడు మోహన్ లాల్ మళ్ళీ వాళ్ళ బాబుకి కాల్ చేయటమో, వాళ్ళ బాబు ఫోన్ కనెక్ట్ అవ్వకపోవడమో, ఇంకేం జరుగుతుందో అర్థం గాక తను ఉండే హాస్టల్‌కైతే ఎళ్ళిపోతారండి. అక్కడికెళ్ళిపోయాక తెలుస్తది వాళ్ళ బాబు 2 డేస్ ముందే ఎళ్ళిపోయారని. అక్కడి నుంచి వాళ్ళ బాబు మిస్సింగ్‌దయితే ఒకటి తెలుస్తూ ఉంటదండి. పోలీస్ స్టేషన్‌కెళ్తారు. ఆళ్ళ బాబు మిస్ అయ్యారని కంప్లెయింట్ ఇస్తారు. అక్కడి నుంచి మూవీ ఇంకా స్టార్ట్ అయిపోయిందని చెప్పేయొచ్చండి. ఇంకా పీక్స్ ఇంకెళ్ళిపోతది మూవీ అయితే. అసలు ఫస్ట్ హాఫ్‌కి, సెకండ్ హాఫ్‌కి ఇలా ఎక్కేస్తూ ఉంటది మూవీ అయితే. ఇంకా 'మోహన్ లాల్' యాక్టింగ్ అయితే చెప్పాల్సిన అవసరం లేదండి. 'దృశ్యం' తర్వాత మళ్ళీ అంత చేశారు తన యాక్టింగ్. ప్రీవియస్‌లో 3 మూవీస్ అనేవి ఫ్లాప్ అయినా కూడా ఇదైతే చాలా బ్లాక్ బస్టర్ మూవీ అనే చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎండింగ్‌లో వాళ్ళ బాబు మిస్సింగ్‌ది ఒకటి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారండి. అదైతే చాలా చూపిచ్చారండి. అంటే ఎందుకు అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకి మనం అది ప్రిడిక్ట్ చేయలేమండి. ఇలాంటిదొకటి ఉంటది అన్నట్టుగా. మూవీ అయితే చాలా బావుందండి. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ తమిళ్, మలయాళం మూవీస్ చూస్తుంటేనే కొంచెం హార్ట్ బీట్ పెరుగుతూ ఉంటది. ఏం చూపిస్తారో అని భయంతోనే చూస్తాను. బట్ మూవీ అయితే చాలా అంటే చాలా బావుందండి. 'టూడరం' మూవీ హాట్‌స్టార్‌లో ఉంది. డోంట్ మిస్ ఇట్ అండి. బ్లాక్ బస్టర్ మూవీ. గో అండ్ వాచ్ ఇట్. వీకెండ్ మంచి టైమ్ పాస్ మూవీ అండి. థాంక్ యూ సో మచ్.